రియల్ ఎస్టేట్లో ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్న వారు చాలా నష్టపోతున్నారు, ముఖ్యంగా మోసపోతున్నారు కూడా. రియల్ ఎస్టేట్లో ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్న వారు ముఖ్యంగా ప్రాపర్ గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. అది ఒకటే కాకుండా లో ప్రైస్ బిగ్ ప్రామిసెస్, అంటే ప్రైస్ ఏమో చాలా తక్కువ ఉంది కానీ ప్రామిసులు చూస్తే చాలా అంటే చాలా ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడే ముఖ్యంగా పొరపాటు జరుగుతూ ఉంది. నేను చెప్తాను, ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం అసలు దానికి ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయా, టైటిల్ అనేది క్లియర్గా ఉందా, అండ్ స్పాట్ అనేది మంచిగా ఉందా, అంటే ట్రాన్స్పోర్ట్ అండ్ కన్వీనియన్స్కి యాక్సెస్ ఉందా మంచిగా, అండ్ దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మనకు అప్రిషియేషన్ ఎలా ఉంటుంది ఇన్ ఫ్యూచర్. వరంగల్ హైవేకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత ఒక క్యాపిటల్ సిటీ అయ్యేంత పొటెన్షియల్ ఉన్న లొకేషన్ అది. సో వరంగల్ కి కనెక్టివిటీస్ అనేది చాలా బాగుంటాయి కాబట్టి వరంగల్ కి గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆ రోడ్ కి కొంచెం డిమాండ్ వచ్చింది. దీంట్లో భాగంగా ఏంటంటే మనకి ఏదైతే ఉప్పల్ ఉందో, మనకి ఉప్పల్ నుంచి తీసుకుంటే అప్ టు గట్కేసర్ వరకు సిటీ అంతా బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇలా గట్కేసర్ చుట్టుపక్కల కొనాలన్నా 20,000 అండ్ అబోవ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి ఏంటంటే నెక్స్ట్ భువనగిరి, యాదాద్రి వరకు అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకి మెట్రో ఎక్స్పాన్షన్, ఆల్రెడీ మనకి MMTS ప్రపోజల్ ఉంది. దీని తర్వాత వచ్చేసి మెట్రో ఎక్స్పాన్షన్ ఉంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా మధ్యలో అన్ని ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేయడం. దీని తర్వాత ఏంటంటే మీరు అన్నట్టుగా తిరుపతి లాగా యాదాద్రి టెంపుల్ ని డెవలప్ చేయాలని చెప్పి గతంలో కేసీఆర్ గారు more than 2,000 crores శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆ మార్పులు చూస్తున్నాం మనం ఇప్పుడు ఆల్రెడీ.